ఇక రేపు ఒక్కనాడే ఈ సంవత్సరం, ఎల్లుండి కొత్తేడాదేనాయే. 364 రోజులు పడ్డ కష్టాలు నష్టాలు అన్నీ మర్చిపోయి వచ్చాడన్న నిమ్మలంగా ఉండాలని సంబురాలు చేస్తారన్నట్టు. చాలా మంది అదే పనులున్నట్టున్నారు కదా. హెడ్లైన్ చూస్తే గీ ముచ్చట్లు కూడా చెప్పుకుందాం. మేడిగడ్డ మీద కొత్త కథలు, పెద్ద సారు సర్వదర్శనాలు. 31st కు యూత్ రెడీ, చలికాలంలా దావత్ల వేడి. సంక్రాంతికి టోల్ ఎత్తేయాలని లెటర్, సెంటరోలు కూడా సరే అంటే సూపర్. ఏడాదిలో తగ్గినాయి నేరాలు, మస్తు పనిచేసిండట పోలీసులు. ముక్కోటి ఏకాదశి సంబరం, ఏడెట్లయిందో చూడాలే అందరం. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తిండ్రని, నాగార్జున సాగర్ గేట్లు లేవట్టిండ్రని, కడెం ప్రాజెక్టు గేట్లు తీసిండ్రని, సింగూరు జూరాల అనుకుంటా ఎన్నో చెప్పుకుంటాం. ఆడికి పోయి చూడాలి, సెల్ఫీలు దిగాలని చాలా మంది కాయిష్ పడుతుంటారు. వెనకట ఎన్నడో గట్టిన ప్రాజెక్టులైనా బందవస్తుంటాయి, లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాయి. టెక్నాలజీ లేని కాలంలో అంత ముద్దుకు కడితే తెలంగాణ వచ్చినాక కట్టిన 1,00,000 కోట్ల ప్రాజెక్టు కథ ఎట్లున్నదో చూడుండ్రి జరా. మీరు మంచిగా నజరేసిండ్రో లేదో, మేడిగడ్డ మీద గులాబీ రాగం మారిందుల్లో. ఈ లంగలే ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ని వీళ్ళే వెలిచింది. 100% ఆ మేడిగడ్డ బ్యారేజ్ పేల్చిందే. ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చిండ్రో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ ని కూడా బాంబు పెట్టి పేల్చారు. గదన్నట్టు ఏడ మీటింగ్ పెట్టినా ఏ మీటింగ్ పెట్టినా ఆఖరికి అసెంబ్లీలో కూడా ఇదే పాట, మేడిగడ్డను బాంబులు పెట్టి వేల్చిర్రు, మేడిగడ్డను బాంబులు పెట్టి వేల్చిండ్రు అని. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కట్టిన ఈ ముఖ్యమైన బ్యారేజ్ ఇంత ఆగమైనాడు పవర్ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అనుల్లో. నిజంగానే బాంబులు పెడితే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు, ఆఫీసర్లు రేడబజ్జున్నట్టు. ఎంబటే ఎంక్వైరీ చేసి ఇంత దేర్ దిమాగ్ పని చేసిన ఎంబటే దొరకబట్టి కోదండం ఎక్కియాలి కదా. మరి ఇంకా గమ్మత్ ఏంటంటే మేడిగడ్డ పిల్లలు దశని అనే మతలబ్ బయటికి రాకుండా బగ్గా కష్టపడ్డారు. ప్రతిపక్షం లీడర్ పోయి చూడకుండా కట్టడి చేసిండ్రు. ఏహే అంత మంచిగానే ఉన్నది, కావాలనే బద్నాం చేసిరని ఈడేం కాలేదని వీళ్ళ సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. మేడిగడ్డ పోతాము, బురుగడ్డ పోతాం, బొందలగడ్డ పోతాం, ఏ తోకమట్టున్నది మేడిగడ్డ కాడ. ఏం బిక్తాం మేడిగడ్డ కాడ పోయి 2 స్లాబులు అతికే కాడ చిన్న పర్రి ఉంటది. ఒక చిన్న సంఘటనను పట్టుకొని మేడిగడ్డలో జరిగితే దాన్ని భూతద్దంలో చూపెట్టి సర్కార్ మారినాక అసలు ఎందుకు ఇట్లా అయిందని నజరేస్తే ఎంత బందోబస్తు కట్టిరో భాగవతం అంతా బయటపడ్డది. స్టేట్ విజిలెన్స్ కమిషన్, ఎన్డీఎస్ఏ, గోస్ కమిషన్ అన్ని రిపోర్టులు చెప్పింది ఏంటంటే డిజైన్లు మార్చి కట్టవలసిన జాగాలో కట్టలేదు, మాత్రం చేసిర్రు, అత్తరబుత్తర కట్టిర్రు, పనిలో లాపర్వా జరిగిందని. ఈ రిపోర్టు మీద అసెంబ్లీలో జోరుగా చర్చ నడిచినాక కేసును సిబిఐకి ఒప్పచెప్పింది గవర్నమెంట్. గా ఎంక్వైరీ సురువు కావాల్సిన లేలే కాంగ్రెస్ పార్టీలే బాంబులు పెట్టి మేడిగడ్డం వేల్చిరనే కొత్త కథలు ఇనసొంపుగా ఎప్పుడే సూపరు. ఇదే నిజమైతే కమిషన్ ముంగట ఎందుకు చెప్పనట్టు, హైకోర్టుకు ఎందుకు చెప్పనట్టు. ఇంకా నయం అగో పేల్చిర్రు అనుకుంటా ఏ వీడియోలు తయారు చేసి తిప్పుతలేరు. మీ హయాంలో 2023లో మేడిగడ్డ కుంగింది, పేలితే పేలుతుంది. కుంగడం అంటే కింద భూమిలో పునాదులు బాలైనప్పుడు కుంగుతాయి. అర్ధమరాత్రి దాకా తెలివితో నుండి ఇంటోళ్లతో కేక్ కట్ చేసి దోస్తులకు ఫోన్ చేసి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పి అటెనక ఆకిట్ల అలుకు చల్లి పెద్ద ముగ్గులు వర్షి హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి అందులో రంగులు నింపి కొత్త ఏడాదికి ఎల్కని చెప్పే వరకు కోడి కూస్తూనే ఉంటది. 31st నాడు అక్కలంతా ఇట్లా సంబురాలు చేసుకుంటారు. దానికి జరంత టైం ఉన్నది కానీ అన్నలు ఏం పని మీద ఉన్నారో చూడండి ఇప్పుడైతే. రేపు గీయాళ్లకు దునియా షేక్ అవుతుందటుల్లో. తినుడు తాగుడు ఊగుడు ఎగురుడు, ఈ ఆటల మందలు ఖతమై కోలపార లూటీ అవుతాయి, మందు దుకాణాలు జిబ బాల్ర బీర్ర తానం. డిసెంబర్ 31st అంటే అట్టుంటది. మళ్ళా ఏడాదంతా తాగింది తిన్నది ఒగెత్తు ఇయ్యాలొగెత్తు అనుకుంటారు. ఆ బ్రాండ్ లేదు, ఈ సరుకు రాదనే మాటిన పడకుండా అద్దుమ రాత్రి 12 గంటల దాకా వైన్సులు కుల్లా, 1 గంట దాకా బాల్రు కుల్లా. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం ఒక 2 మేకలు తాటికల్లను ఒక 20 లీటర్ల ఆర్డర్ పెట్టాం. యూత్ అంతా కలిసి
చిందలు వేసుకొని ఒక మేకని, అలాగే మన ఆరోగ్యానికి తాటికలు మంచిది కాబట్టి అది తెచ్చుకొని రెగ్యులర్ గా ఉండే స్టాక్ కన్నా ఎక్కువ మోతాదులో పెట్టాలనుకుంటున్నాం. ఒక 30-40% కూడా ఎక్కువ మాల్ తెప్పించడం కూడా జరుగుతుంది. ఇంకా 20-30% కూడా ఎక్కువ తెప్పించుకోవడానికి ప్రయత్నం తెచ్చినాం. ఏహే ఎప్పుడు ఇంట్లోనేనా అనుకుంటే రెస్టారెంట్లు, ఈవెంట్లు, రిసార్టులు రేట్ను బట్టి ఫుడ్, మందు, ఎంజాయ్. జిమ్ లైట్ల కిందట దమ్మరో దమ్ము, డించక డించక అనుకుంటే డీజే పాటలు. ఆడాడ హీరోయిన్లు, సెలబ్రిటీలు కూడా వచ్చి ఆడి పాడుతున్నారు. మాత్రము అప్పుడే పోతే నడవది, ముందే బుకింగ్ చేసుకోవాలి. 2 DJs, DJ Vinish and DJ Ecstasy will be performing for 3 hours. Lot of DJs from Hyderabad, DJs from all over Mumbai, Chennai నుంచి కూడా వచ్చి మా దగ్గర పర్ఫామ్ చేస్తున్నారు. నీ దావత్ కింద వారేతో మందు లేకుంటే నడవదా అనేటోళ్లకు సపరేట్ సౌలత్ చేస్తున్నారు, నారాజు కాకుండా. డిన్నర్, వాళ్ళ క్యాండిల్ డిన్నర్ అరేంజ్ చేస్తున్నాం, క్యాంప్ ఫైర్ అరేంజ్ చేస్తున్నాం. మేము ఇచ్చే ఫెసిలిటీస్ లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా లావిష్ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం. ఇక్కడ లిక్కర్ పర్మిషన్, వాళ్ళకి లిక్కర్ లేదు. యాక్చువల్లీ లిక్కర్ లేని వాళ్ళే మన దగ్గరకు వస్తున్నారు. పిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక సపరేట్ కిడ్ జోన్ ని ఏర్పాటు చేసినాం. ఇదంతా మంచిగానే ఉన్నది కానీ ఏడ దాగిన వాళ్ళు ఆడనే ఉండు నిజారా. గా నిశాల బండి వేసుకొని కాలు వేసుకొని రోడ్ల మీదకి వస్తారంటే సీదా చెంచలు కూడా చేయలేము. మళ్ళా పట్నం అంతా ఏడ చూసినా పోలీసులు తయారుగా ఉంటారు రిమోమీటర్లు పట్టుకొని. అప్పుడు ఊదిచ్చుడు మార్కులు మంచిగా వచ్చినాయి అనుకో బండి గుంజుకపోతారు, 10,000 దండగా రాస్తారు, కోర్టుకెళ్లి జైలుకు పంపుతారు. ఈ సంవత్సరంలో మీరు సంవత్సరాన్ని మీ యొక్క ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి కోరుతున్నాను. 31st అడిగిన మందే నారా, ఇంకింత మత్తు కావాలని డ్రగ్స్ తెరువు పోయే రాయింత పబ్బుల మీద గట్టి నజరేసిరు ఈగల్ పోలీసులు. ఇప్పుడు సెలైవా కిట్స్ కూడా వచ్చినాయి. ఇమ్మీడియట్ ఆన్ ది స్పాట్ చెకింగ్ అయిపోతుంది, ఆన్ ది స్పాట్ తెలిసిపోతుంది. మీరేం పిలానేసిరో సంబురాలు ఇంటనో బయటనో మీ ఇష్టంగాని నిమ్మలంగా చేసుకోండ్రి. తాగి రోడ్ల మీదకి వచ్చి కొత్త ఏడాదిలో కోట్ల చుట్టూ తిరిగే కథ వేసుకోకుండా జరా ఇగుంటాం మరి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. అందులో సంక్రాంతికి ముందు సూర్యుడు ఉత్తరాయణం మారే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటారట. ఇవాళ వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయట. అందుకే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారట. శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతోని గరుడ వాహనం మీద భూమి మీదకి వచ్చే రోజు అని కూడా చెప్తుంటారు. గంత స్పెషల్ కాబట్టే గుళ్ళకు గిట్ల లైన్లు కట్టిండ్రు. ముక్కోటి దర్శనానికి మునుం పట్టిండ్రంతా. తిరుపతిలా పెద్ద భక్తులు లైన్లు కట్టిండ్రు మబ్బులనే. సీఎం రేవంత్ రెడ్డి సారు ఇంటోళ్లతో పోయి సామికి మొక్కులు పెట్టిండు. మన స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు, ఎమ్మెల్యేలు, ఆంధ్ర మంత్రులు, సెంటర్ మంత్రులు, చిన్మోళ్లు, సెలబ్రిటీలు బొచ్చెడు మంది వచ్చిండ్రు. పొద్దుగాల 6 గంటల దాకా పెద్ద భక్తులు కొలుసుకున్నాక మామూలు భక్తులను పంపిండ్రు. కొండ మీద నిండిపోయింది. ఎంకన్న సామిని బంగారం రథం మీద తిప్పితే చూసుకుంటా మురిసిండ్రు. పట్నంలో బంజారా హిల్స్, హిమాయత్ నగర్ లో ఉన్న టీటీడీ గుళ్ల కాడ తిరుపతి కొండకు లైన్లు కట్టినట్టే వచ్చిండ్రు. మంత్రులు, ఈ లీడర్లంతా దగ్గర పట్లున్న గుళ్లకు పోయి వచ్చిండ్రు. హైదరాబాద్ లంగర్ హౌస్ దగ్గరున్న రామాలయంలా ఇంటోళ్లతోటి పూజలు చేసిండు మంత్రి వివేక్ సారు. భద్రాద్రి రామయ్య, యాదగిరిగుట్ట నర్సన్న, ఏములాడ రాజన్న, వరంగల్ భద్రకాలమ్మ గుళ్లకు శితం వచ్చిండ్రు. గుట్ట మీద శ్రీ మహావిష్ణువు అవతారాలల్లా కళాకారుల ఆటపాట మస్త్ అనిపించింది. ఆడ ఈడ అని ఏం లేదు. ఏడ ఎంకన్న గుడి ఉంటే ఆడికి పోయి ఉత్తర ద్వార దర్శనాలు చేసుకొని ఒక్క పొద్దులున్నారు. అలా బాగుంది. వైకుంఠం మాకు ఎలా ఉంటుందో తెలియదు. నిజంగానే ఇందులోకి వచ్చాక నిజంగా వైకుంఠంలోకి వెళ్ళినట్టే ఉంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముక్కోటి దేవతలు బయటకు వస్తారు కాబట్టి, పల్లకి ఇస్తారు కాబట్టి గుడి బయటకి దేవతలందరినీ ముక్కడానికి వచ్చినాం. ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి లభించి పూర్తిగా మోక్ష ప్రాప్తి పొందడానికి వైకుంఠం నుండి ఈ రోజు ఈ భూమికి వచ్చాడు. అందరము ఈ విధంగా దర్శనం చేసుకుంటున్నాం అంటే అది మా పూర్వజన్మ సుకృతం అనే చెప్పుకోవచ్చు. ఇలాంటి జన్మల సంవత్సరానికి ఒకే రోజు దొరుకుతుంది. అందుకోసం మాకు చాలా అదృష్టంగా భావిస్తాం. ఇలాంటి దర్శనానికి మాకు ఎన్నో జన్మలైతినా దొరకని పుణ్యం. సంవత్సరానికి ఒకసారి మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. ముక్కోటి ఏకాదశి గురించి పంతుళ్ళు గిట్ల చెప్పిండ్రు. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శయన ఏకాదశి నాడు నిద్రించినటువంటి ఆ యొక్క మహావిష్ణువు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారు నిద్రలేస్తారనమాట. అటువంటి స్వామిని వారిని ఎవరైతే ఉత్తర ద్వారం గుండా దర్శిస్తారో
వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగి తీరొక్క పూలు పండ్లతోని గుళ్ళు షింగారిచ్చిండ్రు కదా, రంగురంగుల కరెంటు బుగ్గలు పెడితే ఏమన్నా వెలిగిపోతున్నాయా? మాటలల్లో చెప్పలేమబ్బా, చూడాల్సిందే. అధ్యక్షుడు పార్టీ ఆఫీస్కి వచ్చుడు, లీడర్లను కలుచుడు, కార్యకర్తలతో మీటింగ్ పెట్టుడు కామన్. ఇక నెలకోపారన్నా జిల్లాలకు పోతారు, పబ్లిక్ తిప్పలు తెలుసుకుంటారు, ఏడేమైతే ఆడు కురుకుతారు, ఏదున్నా మాట్లాడతారు. అప్పుడే కదా ఆ లీడర్ను అందరు మెచ్చేది. దేశంలో అన్ని పార్టీలలో గిట్లనే ఉంటుంది, కానీ మన బీఆర్ఎస్లోనే గమ్మతుంటదుల్లా. అగువడక పెద్దసారి అగువడితే అదో సంబురం అబ్బా. రావాలి, నమస్తే చెప్పాలి, ఫోటోకు పోజ్ ఇయ్యాలి. రప్ప నడుస్తున్నది చూడుర్రి, మరి ఎంత పెద్ద లైన్ ఉందో. హాల్ కాంచి ఆకిట్ల దానిక తక్కువ మంది లేరు. అరే నూకేసుకోకుర్రే, అందరిని కలుస్తాడు గాని ఆయనతో ఫామ్ హౌస్ కి వెళ్ళిపోతాడనే ఆత్రం కావచ్చు. అసెంబ్లీలో హాజరేసుకుంటానికి హైదరాబాద్ వచ్చే కదా, రాత్రి నందినగర్ ఇంట్లోనే ఉన్నాడు కేసీఆర్ సారు. పొద్దుగాల ముఖ్యమైన లీడర్లతో మీటింగ్ నడిచింది సర్కార్ మీద ఎట్లా కొట్లాడాలనే దాని మీద. పెద్ద సార్ పట్నంలోనే ఉన్నాడని తెలిసి కార్యకర్తలు అభిమానులు సీతం వచ్చిర్రు కలిసి ఫోటో దిగేతానికి. మొదలు నిలబడే దిగిండు గాని మంది బాగుండేట వరకు నిమ్మలంగా కుర్చీలో కూకుంటే గిట్ల సర్వదర్శనం అయిందిగా. ఒక అల్లియాల మిస్ అయితే మళ్ళీ ఎన్నడు కలుస్తాడో, ఎటుకెళ్ళో ఫోటో దిగాలి, స్టేటస్ పెట్టుకోవాలనే ఆలోచన మనోళ్ళది. ఎందుకంటే బాబు బాయ్ కాడికి పోతే మళ్ళీ ఎన్నడో వచ్చేది. అసెంబ్లీ మీటింగ్లకు కూడా వచ్చే కోపు కొడతలేదు. మళ్ళా ఈ ముచ్చటి ఇట్లుంటే నీళ్ల పంచాయతీ మీద హరీష్ రావు సార్ గిట్ల అన్నాడు. ఏది మా విజయమే, మేము కొట్లాడితే బంకచర్లు ఆగిపోయింది అన్నారు. అది ఆగలే, డబుల్ దెబ్బ తగిలింది. మొదటి దెబ్బ గోదావరి నీళ్ళు పోయేది ఎట్లా పోతున్నాయి, రెండవ దెబ్బ బచావత్ అవార్డు ప్రకారంగా రావాల్సిన 45 కూడా రాకుండా పోతుంది. బిడ్డ మబ్బులనే లేచి వస్తురా అంటే 2 గంటలలో ఇంటికి వచ్చేస్తారు. లేట్ చేస్తే పొద్దుముక్తుంది, మీ ఇష్టం. పొద్దుగల బండి మీద దించి రారాదు, గా బస్సులకు పోవాలంటే ఎన్నడైతుందో. 2 నెలల సంది మొత్తుకుంటూనే ఉన్నా రైలుకు టికెట్లు బుకింగ్ చేయమని. ఇప్పుడు చూడు మొత్తం వెయిటింగ్ లిస్టే రావట్టే. బస్సులకి ఇక మేము పోయినట్టే. గిట్లుంటది పతేడు పండుగ వచ్చిందంటే. ఎంత ఎల్లం పోవాలనుకుంటే అంత ఆలస్యమైతుంది మళ్ళా. ఎందుకో తెలుసు కదా. హైదరాబాద్ లో కారెక్కి రైన పోయి ఆంధ్రాలో దిగితే ఎట్లుంటది, సిటీలో బస్ ఎక్కి ఏడాగకుండా విజయవాడకు దంచితే ఎట్లుంటది. అది అవదమ్మా. మనం ఎంత స్పీడ్ గా పోదామన్నా టోల్ గేట్ల కాడ సుక్కలు అవుపడతాయి అంటారులే, వాజీవే. గందుకే పండుగ మందం గేట్లు ఎత్తి పెట్టురని సెంటర్ వాళ్ళకు ఉత్తరం రాసిండు మన సడకుల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. ప్రతి టోల్ దగ్గర అందరికి ఈ ఫ్లాష్ ట్యాగ్ లేక టోల్ దగ్గరనే 20-20 కిలోమీటర్ లైన్ ఆగుతుంది. 3 టోల్ గేట్స్ ఉన్నాయి. దానికోసం కూడా నాకు పూర్తి నమ్మకం ఉంది, ఆ టోల్ కూడా దాన్ని ఎగ్జామ్షన్ చేస్తారని. సంక్రాంతికి బగ్గ మంది ఊర్లకు పోతారు, హైవే మీద కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అవుతుంది, దా తిప్పలు తప్పిరని అడుగుతాడట. అవు మరి ఆంధ్రాలు ఇదే పెద్ద పండుగ, సీతం మంది పోతారు. ఫాస్ట్ ట్యాగ్ ఉన్నా ఒక్కొక్క బండికి టోల్ ఛార్జీలు తీసుకొని పంపేట వరకు మస్తు జామ్ అవుతాయి. చౌటుప్పల్ దగ్గర పంతంగి టోల్ ప్లాజా, అటు కొర్లపాడు చిల్లకల్లు 3 దాటాలన్నాయే. ఆంధ్రాకే కాదు, ఇటు నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, ఖమ్మం దిక్కు పోయేటోళ్ళది కూడా ఇదే రూటు. గా 2 రోజులు గేట్లు కుల్లా పెడితే రప్పుని వెళ్ళిపోతారని మనోళ్ళు ఆపొచ్చన. కానీ టికెట్ కొట్టకుండా పైసలు రాకుండా సెంటర్ వాళ్ళు పుక్కట్ లీడ్స్ పెడతారా అనేదే డౌట్ అబ్బా. ఒకవేళ సరే అన్నారనుకోర్రి, పతంగ ఎగిరినట్టే గాల్లే పోవచ్చునబ్బా మంచిగా. ఎన్ని తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా తోడబుట్టినోళ్ళే. రక్త సంబంధమే. ఇవాళ తిట్టుకొని రేపు పొద్దుగాల కలిసిపోతారు. ఆస్తుల కోసం కొట్లాడుకున్నోళ్ళు సుత కొన్నేండ్లు మాట్లాడుకోకున్నా పిల్లల పెళ్లిళ్ళప్పుడు పెద్దల సావులకో కలిసిపోతారు. కానీ రాజకీయంలో సొంత అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తండ్రి బిడ్డలు తగ్గఫర్ కొట్లాడంగా బొచ్చెడు చూసినాం. అయితే ఓ తాన మాత్రం రివర్స్లో నడుస్తుందిలా. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అని పాడుకుంటుర్రులా మహారాష్ట్ర లీడర్లు. అవు పవారింటోళ్ళు కలిసిపోతాండ్రు, ఠాక్రే బ్రదర్స్ ఒక్కటైతాండ్రు. ఎమ్మెల్యే ఎలక్షన్ల కొట్లాడినోళ్ళు మున్సిపల్ ఎలక్షన్ల సేకాండించుకుంటారు. ఎన్సీపీ 20 ఏళ్ల కాంచి చక్రం తిప్పుతున్న శరద్ పవార్ సార్ వాళ్ళ పార్టీ. అయితే అన్న కొడుకు అజిత్ పవార్ గారి కాశ పెరిగి పార్టీని 2 గ్రూపులు చేసి ఒకటి గుంటపోయి బీజేపీతో కలిసి చిన్న సీఎం అయిండు. ఇప్పుడేమో బాబాయిని దేవులాడుకుంటూ వచ్చి మనం పరం కలిసిపోదాం, ఎక్కువ సీట్లు గెలుద్దాం
గెలుద్దామని బుదరకిస్తే పెద్ద మనిషి కూడా సరే అన్నాడట. ఇక శివసేన కథ, ఉద్ధవ్ ఠాక్రే పెత్తనం నాకు వద్దని రాజ్ ఠాక్రే సొంత పార్టీ పెట్టినా ఉత్త కథే అయింది. 20 ఏళ్ల కాంచి దూరం తిరిగిన వాళ్ళు ఈ నడవనే కలుస్తున్నారు. ఎందుకంటే శివసేన కూడా జీలి బీజేపీ దిక్కుపోయింది. మరి అయితే మొన్న లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే ఎక్కువ సీట్లు గెలిచేట వరకు కథ ఎట్లనో ఉన్నదని అప్పట్లో కీసులాడిన వాళ్ళు ఇప్పుడు కలిసిపోతున్నారు అన్నట్టు. లోకల్ పార్టీలు పోయి జాతీయ పార్టీ మిగిలేటట్టుందని అనుమానం వచ్చిందో ఏమో. మరి ఓట్లు వచ్చినాక గిని ఇట్లనే ఉంటారో లేకుంటే ఐసికి తైసి అంటారో గాని మనకాడ కవితక్క, ఆంధ్రాల షర్మిలక్క మళ్ళా సొంత పార్టీలతో కలిసే రోజు వస్తుందో మరి. మన తానే ఇట్లున్నారనుకుంటే అంతటి ఇట్లనే పాడైనరు కదా. అరే ఏ పని చేయాలన్నా మరి నాకేంటి అనేటోళ్ళే. అయ్యో ఎంత అక్కరున్నదో, మనకు శాతనైన కాడికి ఆసరైదామని లేనేలేదు. ఎంత ఈలైతే అంత గుంజుడే. అవతలోళ్ళ తక్లీఫ్ల గురించి పట్టించుకోరు. పోనీ ఏమన్నా ఉత్తగ సేవలు చేస్తుండ్రా అంటే జీతాలు తీసుకొనే పట్టిరి. ఏంది ఎవరనో గట్టిగానే అరుచుకుంటున్నావు అని అంటారేమో. ముచ్చట తెలిస్తే మీరు సుత 4 జోపిడ్చి పెడతారు. పరుపు నిండా ఆరబరిసిన్లు, నోట్ల కట్టలు, మొత్తం 80 లక్షలు ఒరిస్సాలో అడిషనల్ తహసీల్దార్ గారి ఇంట్లో దొరికినాయి. కాలం చేసిన తండ్రి పేరు మీద ఉన్న భూమి కొడుకు పేరు మీదకి మారుస్తానుకోగలుగుతాన 30,000 లంచం తీసుకుంటా దొరికిండు. సార్ ఇల్లంతా పునుకులాడితే ఈ పైకం బయట పడ్డది. చుట్టాలు దోస్తులు ఇళ్ల సుత చెకింగులు చేసిండ్రు. నెల జీతం ఎంత వస్తుందో గాని లంచం మాత్రం పక్కా తీసుకుంటున్నట్టుండు. చిత్రం ఏందంటే ఏడాదిన్నర సంది ఒరిస్సాలో 271 మంది సర్కార్ ఆఫీసర్లు అరెస్ట్ అయినరట అవినీతి కేసులల్లా. అందులో 20 మంది పోలీసులు చూస్తున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని ఏం లేదబ్బా. పైసల కోసం పబ్లిక్ ను సతాయిస్తోళ్ళు, ఆమ్దానికి మించి ఆస్తులు కమాయిస్తోళ్ళు అంతటున్నారు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.